మామిడి రైతు పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. కూటమి నేతలకు సంబంధించిన వారి మామిడి లోడ్స్ను మాత్రమే కొంటున్నారని, సాధారణ రైతులను సర్కార్ గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. జ్యూస్ కంపెనీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తే రిజెక్ట్ చేస్తున్నారని, మరో గత్యంతరం లేక కేజీ ₹1.5కు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. ప్రశ్నిస్తాన్న పవన్ ఎక్కడికి పోయాడని, ఎందుకు రైతుల కష్టాలపై స్పందించడం లేదని మామిడి రైతులు నిలదీశారు. కాకపోతే మండీలు వచ్చే వారికి ర్యాంపుల దగ్గర దిగితే వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ర్యాంపులు చెప్పుకుంటున్నారు. స్వయంగా వచ్చే రైతుకి మామూలు ర్యాంపుల దగ్గర దించుకోవడం లేదు. ర్యాంపు దగ్గరికి వస్తే వాళ్ళకే సంబంధించిన వాళ్ళు రాసుకోవడము, వాళ్ళు ఇవ్వడమే తప్ప రైతుకు చక్కగా ఉన్న రైతుకి ఎవరికి ఇవ్వడం లేదు. ఏప్రిల్ నుండి మీటింగ్లు పెడుతున్నారు కలెక్టరు, రాజకీయ నాయకులు. ఏప్రిల్ నుండి జరిగి జూన్ 20వ తేదీ 15వ తేదీ ఫ్యాక్టరీలు ఓపెన్ చేశారు. 30వ తేదీకి అంతా కాయ అంతా రాలిపోయింది. ఒక లోడ్ కాయ కింద పూసింది, 3 లోడ్ల కాయ కోసిన. ఫ్యాక్టరీ కాడికి ఎత్తుకోకపోతే ఒక లోడ్ కాయ ఫస్ట్ లోడే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ర్యాంప్ కార్డు పోతే ర్యాంప్ కార్డు ₹1.5 తీసుకున్నారు. 5 టన్ను కాయ యా ఊరు పోయి కొట్లాడాలి? ఇప్పుడు కనీసం మద్దతు ధర లేక ప్రతి రైతు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే, ఎకరాకు వచ్చిన 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చులు వస్తున్నాయి. కనీసం వాళ్ళ భార్య మెల్లో ఉన్న తాళ్ళు కూడా ఎత్తుకొని కుదవబెట్టి చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారండి? ఎక్కడ గిట్టుబాటు ధర ఉంది చెప్పండి. పవన్ కళ్యాణ్ సార్ ఇంతకు ముందు ఉన్నాడు కదా, చెప్పాడు కదా, ఇప్పుడు ఎవరు చెప్పలేదే. ఎక్కడ పోయినారు పవన్ కళ్యాణ్ సార్? ఈరోజు మేము అడుగుతున్నాం. మేము కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులమే. ఈరోజు చెప్పచ్చు కదా ఆయన. మా ఆవేదన కొంచెం అర్థం చేసుకోమని చెప్పండి సార్.